అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం వంకాయ రొయ్యలు ఎలా చేయాలో చూద్దాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మన అమ్మాజీ కిచెన్లో మనం వంకాయతో చాలా రకాలు చేయొచ్చు, చాలా కలుపు కూరలు చేయొచ్చు. అవన్నీ మీకు ఇందులో చూపిస్తాము, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవాళ వంకాయ రొయ్యలు ఎలా చేయాలో చూద్దాము. దానికి మనం ఫస్ట్ వంకాయలు తీసుకుని వాటిని చక్కగా ఇలా బారుగా కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని ఈ వంకాయ ముక్కలు వేసుకుంటే మనకి అన్ని ముక్కలు కోసే వరకు ఆల్రెడీ కోసిన ముక్కలు కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇవాళ మేము వీటికి గ్రీన్ వంకాయలు తీసుకున్నాము, కానీ ఏ వంకాయలతో అయినా ఈ కూర చాలా బాగుంటుంది. మనం బారు వంకాయ కలర్లో ఉండే పర్పుల్ వంకాయలు వాడుకోవచ్చు, లేకపోతే గుత్తి వంకాయలు వేసి చేసుకున్న ఈ కూర బాగుంటుంది. ఏ వంకాయలు మీకు దొరికితే ఆ వంకాయలతో చేసుకోవచ్చు. తర్వాత మనం ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని రొయ్యలు అందులో వేసుకొని రొయ్యల్లో నీళ్లు పోయే వరకు చక్కగా రొయ్యల్ని మగ్గనివ్వాలి. ఈ రొయ్యల్ని ఫస్ట్ మేము వేడి నీళ్ళల్లో వేసి ఉంచాము, అందుకు రొయ్యల కలర్ ఆల్రెడీ పింక్గా వచ్చింది. సో అవి కొంచెం ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి నీళ్ళు పోయే వరకు. ఇలా ఇదే ప్యాన్లో మనం ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, ఒక 2 పచ్చిమిరపకాయలు బారుగా కోసుకొని అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. చూసారా, మన వంకాయ ముక్కలు నీళ్ళలో ఉప్పు వేసుకొని ఉంచితే అవి కలర్ మారకుండా ఎలా ఉన్నాయో ఆ వంకాయ ముక్కలు వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని, మనం ఆల్రెడీ రొయ్యల్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాలు అయినాక చూసారా, మన వంకాయ ముక్కలు కొంచెం మగ్గి మరీ పేస్ట్ అవ్వలేదు, కానీ కొంచెం మగ్గాయి అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ, వంకాయ ముక్కలకి రొయ్యలకి ఈ కారం పట్టేలాగా చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుంటే మనకి ఈ కూర కొంచెం గ్రేవీగా బాగుంటుంది అన్నమాట. వాటర్ పోసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇంకో 3 నిమిషాలు కుక్ చేసుకున్నాక చూడండి, మన వంకాయ కూర జ్యూసీగా చక్కగా అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలో తినడానికి కానీ ఇలా బాగుంటుందన్నమాట. సో దీనిలో లాస్ట్లో మనం ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి ఫైనల్గా కలిపేసుకుంటే మన వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఈ వంకాయ రొయ్యల కూర మరి ఈ వంకాయలు పేస్ట్ అవ్వకుండా ఇలా ముక్కలుగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది. అందుకే ఇది కొంచెం నెమ్మదిగా మన స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు మనకి వంకాయ ముక్కలు పేస్ట్ అవ్వకుండా ఇలా ముక్కలుగా ఉంటాయన్నమాట. చూసారు కదా మన వంకాయ రొయ్యలు ఎలా చేయాలో. సో ఇది చాలా ఈజీగా ఉంది కదా చూడడానికి, చేయడానికి కూడా అంతే ఈజీగా అనిపిస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మా అమ్మాజీ కిచెన్లో ఎన్నో వెరైటీ ఐటమ్స్ కోసం మా అమ్మాజీ కిచెన్ని ఫాలో అవ్వండి.